సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మెడికల్ కాలేజ్లో ఒక యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లో క్రిమి సంహారక మందు ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. విషయం తెలిసిన హాస్టల్ సిబ్బంది ఆమెని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తోంది. శనివారం ఉదయం ఆమె తన హాస్టల్ గదిలోనే ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లావణ్య చనిపోయింది. లావణ్య మృతదేహానికి ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు బంధువులు. డాక్టర్ అయి ఊరికి మంచి చేస్తుంది అని ఆశించిన కుటుంబ సభ్యులు ఇలా జరిగేసరికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్న్షిప్ డ్యూటీల ఒత్తిడి, మరోవైపు నీట్ పీజీ పరీక్షకి సిద్ధం కావాల్సి రావడం అనే కారణాలతో లావణ్య తీవ్ర మానసిక వేదనకి గురైనట్టుగా కాలేజ్ సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలి పని చేసుకుని నా బిడ్డని ఎంబీబీఎస్ చదివిస్తే అర్ధాంతరంగా ఈ రకంగా చనిపోవడానికి ఏం కారణం? ఆ కారణాలు తెలిసి మాకు మా కుటుంబానికి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇది ఏదో మాకు అనుమానంగా ఉంది, దీన్ని మీరు కొద్దిగా ట్రేస్ అవుట్ చేయండి అని అడిగినాం. సరే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి అన్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ మీద కూడా ఏసీపీ గారు సిద్దిపేట ఒకటే మాట చెప్తున్నారు, మీకు న్యాయం చేస్తాము, ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పినారు.